గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో డ్యాం గేట్లు ఓపెన్ చేసి దిగువకు వదిలారు అధికారులు. శ్రీరామ్ సాగర్ కు ప్రస్తుతం 1,51,000 క్యూసెక్ల వరద వస్తుండగా స్పిల్వే నుంచి 25,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. కాకతీయ కాలువకు 5,000 క్యూసెక్లు, ఇంద్రమ్మ వరద కాలువకు 18,000 క్యూసెక్లు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తడంతో నది పరివాహిక ప్రాంతం ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సందీప్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి గేట్లు అయితే ఎట్లకేలకు ఓపెన్ చేశారు. ఇటు దాదాపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ఇటు వరద అనేది ఎక్కువ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరినట్టయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే వరద 1,51,932 క్యూసెక్ల వరదనైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి చేరుతుంది. మరో దాదాపు 6 టీఎంసీల నీరు చేరుకోగానే దాదాపు డ్యామ్ మొత్తం అయితే పూర్తి స్థాయిలో నిండుతుంది. ఈ క్రమంలో మాత్రం ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మాత్రమే ఇటు స్పెల్లింగ్ గేట్స్ తో ద్వారానైతే 25,000 క్యూసెక్ల నీరునైతే ఇటు నదిలోకి అయితే విడుదల చేశారు. అదే ఎస్కేప్ గేట్స్ నుంచి కూడా 3,000 క్యూసెక్ల నీరునైతే అధికారులు అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకైతే విడుదల చేసినట్లు కూడా మనకు అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు అందిన సమాచారం మేరకు అయితే 74.12 టీఎంసీల నీరు నిల్వ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తము డ్యామ్ ఎస్ఆర్ఎస్ కి సంబంధించిన డ్యామ్ సంబంధించి మాత్రం 80.5 టీఎంసీల నీరు అయితే అందులో నిల్వ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో 6 టీఎంసీల నీరు అయితే వచ్చే క్రమంలో మాత్రం ఈ గేట్లు ఎత్తినట్టు కూడా అధికారులు అయితే పేర్కొన్నారు. ఇటు ప్రస్తుతం ఈ రోజు కూడా నిరంతరంగా అయితే వర్షం అయితే కురుస్తుంది. రానున్న 24 గంటలు కూడా అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చే వరద కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిలో మాత్రం ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇంకా వరద అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 1,091 అడుగుల ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి అయితే 1,089.20 అడుగుల నీటి మట్టం అయితే ఇప్పటికైతే నిల్వ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు దీని ద్వారా కూడా ఇంద్రమ్మ వరద కాలంలోకి కూడా 18,000 క్యూసెక్ల నీటిని కూడా అధికారులు అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కాకతీయ కెనాల్ ద్వారా కూడా 5,000 క్యూసెక్ల నీరును, మిషన్ భగీరథ ద్వారా కూడా 231 క్యూసెక్ల నీరుని అయితే విడుదల చేస్తున్న పరిస్థితిలో మాత్రం అవుట్ ఫ్లో మాత్రం ప్రస్తుతం అయితే 51,865 క్యూసెక్ల నీరుని అయితే విడుదల చేస్తున్న దిగువకైతే విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరి 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్న పరిస్థితిలో మాత్రం వరద అనేది ఎక్కువ ఉధృతంగా వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిలో మాత్రం ఇటు అవుట్ ఫ్లో కూడా ఎక్కువ పెంచే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇటు గేట్స్ కూడా పూర్తి స్థాయిలో మరికొన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా మనకు అధికారులు అయితే పేర్కొంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎట్టకేలకైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే నిండుకుండలా మారి దాదాపు పూర్తి స్థాయిలో ఈ నీరు నిల్వ ఉండటంతో కూడా ఇటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబో పంటలకు కూడా సరిపడా నీరు కూడా స్టోరేజ్ అయి ఉంటున్న పరిస్థితిలో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గోదావరి ప్రాంతంలోకి నీటిని అయితే విడుదల చేస్తున్న క్రమంలో కూడా గోదావరి పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సంబంధిత అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇటు చేపల వేట కావచ్చు, ఇటు గోదావరి పరిసర ప్రాంతాలు ఉన్న వాళ్ళు గోదావరిని దాటే ప్రయత్నం కూడా ఇప్పటి చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ ఉండాలని సంబంధిత జిల్లా అధికారులకు అయితే సూచనలు ఇచ్చిన పరిస్థితుల మధ్య ఇటు నిజామాబాద్, జగిత్యాలతో పాటు ఇటు ఆదిలాబాద్, నిర్మల్ సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. మరి ఇది ఈ విధంగానైతే వర్షం కొనసాగితే మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్న పరిస్థితిలో గేట్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గోపికృష్ణ, అంటే ఇలాగే వరద కొనసాగితే ఏంటి పరిస్థితి? అంటే వరద వల్ల పంట నష్టం జరిగే అవకాశాలు లేవా? సందీప్, అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కెనాల్ ద్వారా కూడా ఇటు వర్షాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే మరో 6
టీఎంసీల నీటి నిల్వనైతే ఉన్న పరిస్థితిలో ముందస్తుగానే గ్రహించిన అధికారులు ఇటు గోదావరి ప్రాంతాల్లో మాత్రం ఇటు దాదాపు 25,000 ఒక గేట్స్ ద్వారా స్పైవే గేట్స్ ద్వారా గోదావరికి విడుదల చేశారు. అదే ఎస్కేప్ గేట్స్ ద్వారా 3,000 క్యూసెక్ల నీరును కూడా విడుదల చేస్తున్న పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఆ గోదావరికి ఆనుకున్న ప్రాంతాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు. దీని ద్వారా రైతులు కూడా ఇప్పుడు పంటలు వేస్తున్న క్రమంలో ఇప్పటికైతే దున్ని నాట్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. కనుక మొత్తానికి పంటలు అయితే నష్టపోకపోయినప్పటికీ కూడా పంటలు వేసే కొన్ని చోట్ల పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రాంతం కూడా గోదావరి ఏదైతే ఆనుకొని ఉన్న ప్రాంతం అయితే ఆ నీళ్ళైతే నిండే ప్రమాదం ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రైతులు మాత్రం కొంతమేర ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పంట వేయకుండానే వేయనవసరం లేకుండా రైతులు కన్నీరు మున్నీరుగా విలిపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే రాబో ఏదైతే పంట ఉందో దానికి సంబంధించిన సరిపడా నిల్వనైతే ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ఉన్నట్టు కూడా పలువురు రైతులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అంటే శ్రీరామ్ సాగర్ కి ఎంత ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది? సందీప్ అయితే దాదాపు మరో 2-3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పిన పరిస్థితిలో ఇటు మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా ఇటు వరద ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి వచ్చే బాబ్లీ మీదుగా ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే దాదాపు 96-97% కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండిన పరిస్థితుల్లో మాత్రం గేట్లు అయితే నీటిని అయితే గోదావరిలోకి విడుదల చేసే పరిస్థితి ఇంకా దాదాపు ఇప్పుడు 25,000 క్యూసెక్ల నీరుతో పాటు మరో గేట్ ద్వారా 3,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న క్రమంలో ఇంకా మరో క్యూసెక్ల నీళ్లు పెంచే అవకాశం ఉంది. మరిన్ని గేట్లు కూడా ఓపెన్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వరదలు మహారాష్ట్ర నుంచి వస్తున్న క్రమంలో మాత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అయితే పూర్తి స్థాయిలో నిండినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితిలో గేట్లు అయితే పూర్తిగా ఓపెన్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.